ఏండి, నేను మీ వాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు తమ్నెయిల్ చూశారు కదా. వీటిని మేము బోడకాకరకాయ అంటామండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టమైన కర్రీ ఇది. చికెన్, మటన్, ఫిష్ ఎలా తింటారో ఈ కర్రీ చేసిన రోజు కూడా అంతే ఇష్టంగా తింటారు. దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అందులోనూ ఒక పర్టికులర్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కదా. కాబట్టి మేమైతే అస్సలు మిస్ అవ్వమండి. మీరు కూడా ఎక్కడైనా కనిపిస్తే ఆలోచించకుండా కొని ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ అందరికి కూడా ఫేవరెట్ కర్రీ అవుతుంది. సీజనల్లో కూరగాయలు కానీ పండ్లు కానీ అస్సలు మిస్ అవ్వకండి. అవి ఆ సీజన్లో కావలసిన పోషక విలువలను కలిగి ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా. ఇంకా రెసిపీలోకి వెళ్దామా? ముందుగా బాండీలో 2 పావుల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న బోడకాకరకాయలు వేసుకొని కొద్దిగా కాచిన పాలు వేసుకోవాలి. పాలు వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సేపు మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టుకోవద్దండి. మూత పెట్టుకుంటే మనకు కర్రీ కొంచెం చేదుగా ఉంటుంది. అందుకోసం మూత పెట్టుకోకుండానే బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి నూనె తేలే వరకు ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పౌడరు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బోడకాకరకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేశారా? చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.